Hi guys, this is Venkat Vegi. Welcome back to our channel Sahasra 26, the magic of 26 letters. మన ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా 20 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని తెచ్చుకుందాం. మనం ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఫ్రేజెస్ యూజ్ చేయడం వల్ల మన లాంగ్వేజ్ చాలా క్లాసీగా న్యాచురల్గా ఉండడంతో పాటు రైటింగ్లో కూడా అదనంగా కాస్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రేజ్ ఏంటంటే ఫర్ ద సేక్ ఆఫ్, అంటే ఓన్లీ బికాస్, అంటే కేవలం దాని గురించే, కేవలం మీ గురించే, కేవలం స్పెసిఫిక్గా ఒక దాని గురించే మనం చెప్పేటప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ అనే అద్భుతమైన ఫ్రేజ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. హీ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. అంటే ఈ చిల్డ్రన్ ఫ్యూచర్ అంటే అతని పిల్లల భవిష్యత్తు గురించి అతని లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైస్ చేశాడంటే ధారాదత్తం చేశాడంట. అంటే అతను సొంత విషయాలు పట్టించుకోకుండా మొత్తం వాళ్ళ పిల్లల గురించే అంతా చేశాడని చెప్పేటప్పుడు ఇలా వాడుతూ ఉంటాం. ఫర్ ద సేక్ ఆఫ్ యూ ఐ కేమ్ హియర్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, ఇక్కడికి వచ్చాను. ఫర్ ద సేక్ ఆఫ్ యూ అంటే కేవలం నీ గురించి మాత్రమే. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ఐ కేమ్ హియర్, నీ గురించి మాత్రమే ఇక్కడికి వచ్చానని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. నీ ఆనందం గురించి, కేవలం నీ ఆనందం గురించి నేను ఏదైనా చేస్తాను. ఐ విల్ డూ అంటే ఫ్యూచర్లో, వాట్ ఎవర్ ఏదైనా అంటే భవిష్యత్తులో నీ గురించి నేను ఏదైనా చేస్తానని చెప్పేటప్పుడు ఇక్కడ ఫర్ ద సేక్ ఆఫ్ యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్, అంటే తరపున, మద్దతుగా, ఇన్ ద సపోర్ట్ ఆఫ్, ఇన్ ద ఫేవర్ ఆఫ్ అనే సెన్స్లో మనం ఈ ఫ్రేజ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఐ కేమ్ టు ద మీటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్. మా నాన్నగారి తరపున నేను ఈ మీటింగ్ వచ్చాను. అంటే మా నాన్నగారు రాలేకపోయారు, ఆయన తరపున అంటే ఆయన రిప్రజెంటేటివ్గా నేను ఇక్కడికి హాజరయ్యాని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. షీ స్పోక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ పార్టీ క్యాండిడేట్, అంటే వేరొక పార్టీ క్యాండిడేట్కి మద్దతుగా ఆమె మాట్లాడింది. చూడండి, ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఐ అపాలజైజ్డ్ ఆన్ బిహాఫ్ ద మినిస్టర్ గారి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. అంటే ఆయన అడగలేదు, ఆయన తరపున నేను క్షమాపణ మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి తరపున, బదులుగా, మద్దతుగా అని చెప్పేటప్పుడు ఇక్కడ మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ అనే ఫ్రేజ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ ల్యూ ఆఫ్. ఇన్ ల్యూ ఆఫ్ అంటే బదులుగా, ప్రతిగా, ఆ స్థానంలో, ఆ ప్లేస్లో మనం అంటూ ఉంటాం. ఎక్కువగా క్రికెట్ మ్యాచ్ ఆటలో కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా పేపర్స్ మీద, ఇంపార్టెంట్ పేపర్స్ మీద సైన్ చేసేటప్పుడు కూడా ఒకరు బదులుగా, ఒకరి తరపున అన్న సెన్స్లో మనం ఎక్కువగా ఈ ఫ్రేజ్ వాడుతూ ఉంటాం. ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్. చూడండి, షీ గేవ్ మీ మిల్క్ ఇన్ ల్యూ ఆఫ్ కాఫీ. ఆమె కాఫీకి బదులుగా టీ ఇచ్చింది. అంటే కాఫీ ఇవ్వాల్సింది కానీ కాఫీకి బదులుగా, ఇన్ ప్లేస్ ఆఫ్ కాఫీ షీ గేవ్ మీ మిల్క్. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ లియూ ఆఫ్ క్యాష్ దే పెయిడ్ ద అమౌంట్ బై చెక్. అంటే క్యాష్ ఇవ్వాల్సింది, క్యాష్ ఇవ్వడానికి బదులుగా పేమెంట్ అంతా కూడా ఇక్కడ చెక్కు ద్వారా చేయబడింది. అంటే చెక్కులు ఇచ్చారు. ద పేమెంట్ వాస్ మేడ్ బై ద చెక్స్ ఇన్ లియూ ఆఫ్ క్యాష్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ షీ షైన్ ఆన్ ద పేపర్స్ ఇన్ లియూ ఆఫ్ హర్ మదర్. అంటే అమ్మగారి బదులుగా, అంటే యాక్చువల్గా వాళ్ళ మదర్ ఏమో ఆ పేపర్ మీద సైన్ చేయాలి. షీ హ్యాస్ టు సైన్ ఆన్ ద పేపర్స్, బట్ ఇన్ లియూ ఆఫ్ హర్ మదర్ షీ షైన్ ఆన్ ద పేపర్స్. ఆమె సైన్ చేసింది. నెక్స్ట్ వన్, ఇన్ లియూ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ హీ వాస్ ప్లేయింగ్ ఇన్ వన్ డే మ్యాచ్. అంటే టెస్ట్ మ్యాచ్ ఆడవలసిన బదులుగా అతను వన్ డే మ్యాచ్ ఆడుతున్నాడు. అంటే యాక్చువల్గా అతను టెస్ట్ మ్యాచ్ ఆడాలి కానీ వన్ డే మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ ద వేక్ ఆఫ్, దాని ఫలితంగా. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, అంటే ఆ సంఘటన ఫలితంగా వేరే ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఎక్కువగా ఇన్ ద వేక్ ఆఫ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ ద వేక్ ఆఫ్ ఈజ్ అన్థాట్ఫుల్ యాక్షన్స్ వీ హ్యాడ్ టు హ్యాంగ్ డౌన్ అవర్ హెడ్స్ ఇన్ షేమ్. చాలా లెంగ్తీ సెంటెన్స్ అనుకుంటాను. అంటే ఇన్ ద వేక్ ఆఫ్ ఈజ్ అన్థాట్ఫుల్ యాక్షన్స్, అతని ఆలోచన అంటే అనాలోచిత పనులు వలన, ఆ పనులు ఫలితంగా వీ హ్యాడ్ టు హ్యాంగ్ డౌన్. హ్యాడ్ టు అనేది పాస్ట్ టెన్స్లో మనం, అంటే గతంలో జరిగిపోయినప్పుడు చేయవలసి వచ్చింది అన్న సెన్స్లో మనం వాడుతూ ఉంటాం. మేము తలదించుకోవాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ అవర్ హెడ్స్ ఇన్ షేమ్ అంటే సిగ్గుతో మేము తల దించుకోవలసి వచ్చింది. ఏదైనా మనకి ఇష్టం లేకుండా ఒక పని చేయవలసి వచ్చింది అని చెప్పేటప్పుడు మనం హ్యాడ్ టు యూజ్ చేస్తుంటాం. హ్యాడ్ టు హ్యాంగ్ డౌన్, హ్యాంగ్ డౌన్ అంటే తల దించుకోవడం.
అవర్ హెడ్స్ ఇన్ షేమ్ అంటే సిగ్గుతో అతని అన్థాట్ఫుల్ యాక్షన్స్ వలన దాని ఫలితంగా మేము తలదించుకోవాల్సి వచ్చిందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. 650 పీపుల్ వర్ డెడ్ ఇన్ ద వేక్ ఆఫ్ సునామీ. చూడండి ఇక్కడ టీ అనేది పూర్తిగా సైలెంట్, సునామీ అని పలకాలి, సునామీ అని పలుకుతూ ఉంటారు కానీ దట్స్ ద రాంగ్. సునామీ ఫలితంగా 650 మంది చనిపోయారు. నెక్స్ట్ వన్, క్రికెట్ లవర్స్ ప్రొటెస్టెడ్ ఇన్ ద వేక్ ఆఫ్ రాంగ్ అంపైరింగ్ ఫలితంగా దాని వలన చాలామంది క్రికెట్ లవర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ అంటే నిరసన చెప్పడం, నిరసన తెలియచేయడాన్ని ప్రొటెస్ట్ అని చెప్పి మనం ఇక్కడ అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈస్ బై డింట్ ఆఫ్ అంటే బై మీన్స్ ఆఫ్ అంటే ఆ సాధనం ద్వారా, అంటే ఆ వే ద్వారా, ఆ మార్గం ద్వారా, ఆ పద్ధతి ద్వారా అని చెప్పడానికి మనం ఈ డింట్ ఆఫ్ యూజ్ చేస్తాం. ఈ అచీవ్డ్ సక్సెస్ బై డింట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. అతను హార్డ్ వర్క్ ద్వారా, అంటే అతను హార్డ్ వర్క్ అనే విధానం ద్వారా, హార్డ్ వర్క్ పద్ధతిలో అతను సక్సెస్ అచీవ్ చేశాడు, సక్సెస్ సాధించాడు. నెక్స్ట్ వన్, వీ షుడ్ నాట్ గెట్ మనీ బై డింట్ ఆఫ్ చీటింగ్ అనే పద్ధతి ద్వారా మనం డబ్బు సంపాదించకూడదు, అది మంచి పద్ధతి కాదు. దిస్ ఇస్ నాట్ గుడ్ మేనర్స్. నెక్స్ట్ వన్ ఈస్ బై డింట్ ఆఫ్ లాటరీ అడ్మిషన్స్ ఆర్ టేకెన్ ప్లేస్. లాటరీ పద్ధతి ద్వారా, లాటరీ విధానంలో అడ్మిషన్స్ జరిగాయి. అంటే దిస్ ఇస్ ద పాసివ్ వాయిస్, వర్ టేకెన్ ప్లేస్ అంటే అడ్మిషన్స్ చేయబడ్డాయి ఈ పద్ధతిలో. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ గాట్ లాట్ ఆఫ్ ఫేవర్ బై డింట్ ఆఫ్ స్ట్రాంగ్ పాలసీస్ ఫ్రమ్ నైబరింగ్ నేషన్స్. నైబరింగ్ నేషన్స్ అంటే అంటే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు, అంటే సమీపాన ఉన్న దేశాలు, ఇరుగు పొరుగు ఉన్న దేశాలు అంటాం. అంటే నైబరింగ్ నేషన్స్ ఆర్ నైబరింగ్ కంట్రీస్. స్ట్రాంగ్ పాలసీస్ అంటే బలమైన విధానం ద్వారా గవర్నమెంట్ ఏమో ఫేవర్ పొందిందంటే వాళ్ళ నుంచి అభిమానం పొందింది. ఎవరి నుంచి? నైబరింగ్ నేషన్స్. అంటే ఆ స్ట్రాంగ్ పాలసీస్ వల్ల ఇక్కడ నైబరింగ్ నేషన్స్ నుంచి గవర్నమెంట్ ఏమో ఫేవర్ పొందిందని చెప్తున్నాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రేజ్ ఈస్ బై వర్చ్యూ ఆఫ్ అంటే బికాస్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆ కారణం వలన, అందువలన. చూడండి, హీ గాట్ ద జాబ్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ అంటే అతని అనుభవం వలన అతను జాబ్ పొందాడు. గాట్ ద జాబ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో, అంటే గతంలో అతను జాబ్ పొందాడు బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ వన్, షీ హ్యాడ్ వన్ ద కప్ బై వర్చ్యూ ఆఫ్ గుడ్ స్ట్రాటజీ అంటే ఆమె గుడ్ స్ట్రాటజీ, ఒక మంచి స్ట్రాటజీని ఫాలో అవడంతో ఆమె కప్పు గెలుచుకుంది. ఇది పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, అంటే గతంలో ఆమె కప్పు గెలుచుకుంది. బై వర్చ్యూ ఆఫ్ హిస్ స్ట్రాంగ్ విల్ హీ లెర్న్డ్ ఇంగ్లీష్. స్ట్రాంగ్ విల్ అంటే బలమైన కోరిక, నేను ఎలాగైనా నేర్చుకోవాలన్న బలమైన కోరిక ఉండడంతో అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇక్కడ విల్ అంటే కోరిక, స్ట్రాంగ్ డిజైర్ విల్ అంటే. ఓకే, నెక్స్ట్ వన్, షీ ఎన్కౌంటర్డ్ క్యాన్సర్ సక్సెస్ఫుల్లీ బై వర్చ్యూ ఆఫ్ విల్ పవర్ అన్న స్ట్రాంగ్ విల్ అన్న ఇంచుమించు ఒకటే. అయితే ఎన్కౌంటర్డ్ అంటే ఫేస్ చేయడం, అంటే ఎదుర్కొనడం. ఆమె క్యాన్సర్ని విజయవంతంగా ఫేస్ చేసింది, ఎదుర్కొంది. బై విచ్ ఆఫ్ విల్ పవర్ అంటే బలమైన కోరికతో, ఎలాగైనా సరే నేను క్యాన్సర్ జయించాలని చెప్పి బలమైన కోరికతో ఆమె క్యాన్సర్ని ఫేస్ చేసింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ అంటే ఆ ప్రకారము, దానికి అనుగుణంగా, అంటే దాన్ని ఫాలో అవుతూ అని చెప్పి అనేటప్పుడు ఇలా చెప్తాం. ద మ్యారేజ్ హ్యాపెండ్ ఇన్ అకార్డెన్స్ విత్ హిందూ కస్టమ్ ఆర్ ట్రెడిషన్. కస్టమ్ అన్న ట్రెడిషన్ అంటే ఆల్మోస్ట్ ఒకటి, అంటే సాంప్రదాయం, అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాపెండ్ అంటే జరుగుట, హ్యాపెండ్ బదులుగా మనం టుక్ ప్లేస్ అనే ఫ్రేజల్ వర్బ్ కూడా యూజ్ చేయొచ్చు. టుక్ ప్లేస్ అంటే జరుగుట, సంభవించుట. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ టు పే ద మనీ ఇన్ అకార్డెన్స్ విత్ అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ ప్రకారం, అగ్రిమెంట్కి అనుగుణంగా, అంటే దాన్ని ఫాలో అవుతూ నువ్వు పేమెంట్ చేయాలి లేదా మీరు పేమెంట్ చేయాలి. ఇక్కడ హ్యావ్ టు అనే యూజ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా పే చేయాలి, అంటే మీరు అకార్డింగ్ టు రూల్స్ మీరు పే చేయాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హ్యావ్ టు అంటే ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ వన్, యూ నీడ్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ ఫాదర్ విష్. నీడ్ అంటే చేయవలసిన అవసరం ఉంది, యాక్ట్ అంటే నడుచుకునుట, ఫాలో అవుట. యూ నీడ్ టు యాక్ట్ యువర్ ఫాదర్ విష్ అంటే మీ నాన్నగారి కోరిక ప్రకారం, ఆ కోరిక అనుగుణంగా నువ్వు నడుచుకోవాల్సి ఉంటుంది, అంటే నువ్వు ఏదైనా ఒక పని చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ కంప్లైన్స్ విత్ అంటే ఆదేశానుసారం, అంటే ఏదైనా ఒక ఆర్డర్స్ ప్రకారం,
ఒక నిబంధనల ప్రకారం చెప్పేటప్పుడు మనం ఇక్కడ కంప్లైన్స్ విత్ యూజ్ చేస్తాం. ఇన్ కంప్లైన్స్ విత్ కోర్ట్ ఆర్డర్స్ ద ఫ్యాక్టరీ వాజ్ సీజ్డ్. అంటే కోర్టు ఆర్డర్స్ ప్రకారం, అంటే ఆ కోర్టు ఏదైతే నిబంధనలు విధించిందో ఆ నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీ వాజ్ సీజ్డ్. ఇది చూడండి, ఇక్కడ వాజ్ సీజ్డ్. సీజ్డ్ అంటే ఇక్కడ MV3 అంటే వెర్బ్ యొక్క మూడో రూపం. ఇది పాసివ్ వాయిస్లో ఉంది. అంటే ఫ్యాక్టరీ సీజ్ చేయబడింది. బై హూమ్, ఎవరి చేత? ఆఫీసర్స్ చేత. అంటే ఇక్కడ ఎవరి చేత సీజ్ చేయబడి అనేది మనం ప్రస్తావించలేదు. ఇట్ వాజ్ సీజ్డ్ అంటే ఫ్యాక్టరీ వాజ్ సీజ్డ్ అంటే ఫ్యాక్టరీ సీజ్ చేయబడింది, అంటే క్లోజ్ చేయబడింది. పాసివ్ వాయిస్ని ఎలాంటి సందర్భాలు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. వీ హ్యావ్ టు పే ద ట్యాక్సెస్ ఇన్ కంప్లైన్స్ విత్ ఆఫీసర్స్ ఆర్డర్స్. అంటే ఆఫీసర్స్ అంటే అధికారుల ఆర్డర్స్ ప్రకారం, అంటే ఆ నిబంధనల ప్రకారం మనం ట్యాక్సెస్ పే చేయాలి, మనం ట్యాక్సెస్ పే చేయవలసి ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ బై రీజన్ ఆఫ్. ఆ కారణం వలన, ఆ కారణంతో, బికాస్ ఆఫ్ దట్. చూడండి, హీ వాస్ రిలీజ్డ్ బై రీజన్ ఆఫ్ ఏజ్ రిస్ట్రిక్షన్స్. హీ వాస్ రిలీజ్డ్, ఇది కూడా పాసివ్ వాయిస్లో ఉంది. అతను రిలీజ్ చేయబడ్డాడు, అతను విడుదల చేయబడ్డాడు. ఎందువలన? బై రీజన్ ఆఫ్ ఏజ్ రిస్ట్రిక్షన్స్. అంటే రీజన్ అంటే ఆ కారణం వలన, అంటే ఏజ్ నిబంధనల వలన, ఏజ్ నిబంధనలు అనే కారణంతో అతను విడుదల చేయబడ్డాడు. ఓకే. షీ వాస్ రిటైర్డ్ ఫ్రమ్ ద జాబ్ బై రీజన్ ఆఫ్ రిటైర్మెంట్ ఏజ్. అంటే రిటైర్మెంట్ ఏజ్ వలన, అంటే ఆమెకి రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వచ్చింది కాబట్టి షీ వాస్ రిటైర్డ్. ఇది కూడా పాసివ్ వాయిస్లో ఉంది. అంటే ఆ జాబ్ నుంచి ఆమె రిటైర్ చేయబడ్డది. ఓకే. బై రీజన్ ఆఫ్ వ్యాలిడ్ అక్యుజేషన్స్ హీ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పోస్ట్. అక్యుజేషన్ అంటే ఆరోపణలు, అంటే ఏదైనా సరే తప్పు చేశారని చెప్పి ఎవరైనా చెప్పేటప్పుడు వాటిని అక్యుజేషన్స్ అంటారు, అంటే ఆరోపణలు అంటారు. బై రీజన్ ఆఫ్ వ్యాలిడ్ అక్యుజేషన్స్ అంటే అది వ్యాలిడ్ అంటే ప్రూఫ్తో కూడుకున్న, విలువైన, అంటే ఒక సర్టెన్ ప్రూఫ్తో ఉన్న ఆ అక్యుజేషన్స్ వలన హీ వాజ్ రిమూవ్డ్, అతను తొలగింపబడ్డాడు, రిమూవ్ చేయబడ్డాడు. హీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పోస్ట్, ఆ పోస్ట్ నుండి అతను రిమూవ్ చేయబడ్డాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్. ఫేవర్ అంటే మద్దతుగా, అనుకూలంగా. చూడండి, ద అంపైర్ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఇండియన్ టీంకు అనుకూలంగా అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. ఓకే. ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రాంగ్, మైండ్ ఇట్. నేను రాంగ్ అంటే తప్పు, తప్పుకి అనుకూలంగా నేను వాదించను, నేను తప్పుడు సపోర్ట్ చేయను. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద రాంగ్, మైండ్ ఇట్. గుర్తుంచుకో. నెక్స్ట్ వన్, యూ కెన్ టేక్ డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ మై కంపెనీ. డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్. అంటే మన బ్యాంకులో వాటిలోకి వెళ్ళి మనం ఆ డీడీని తీస్తాం, అంటే ఆ అమౌంట్ ఏమో ఆ డీడీ తీస్తే ఆ కంపెనీకి వెళ్తుంది అనమాట. అంటే వాళ్ళు ఆ డీడీని క్యాచ్ చేసుకుంటారు. చాలాసార్లు మనం ఎగ్జామ్ ఫీజు అయితే కట్టేటప్పుడు కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అని చెప్పి ఈ మనకి ఫ్రేజ్ కనబడుతూ ఉంటుంది. అంటే యూ కెన్ టేక్ డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ మై యూనివర్సిటీ, ఇన్ ఫేవర్ ఆఫ్ మై అడ్రస్ అని చెప్పి ఎక్కువగా మనకి కనిపిస్తుంటుంది. అంటే దానికి అనుకూలంగా, అంటే దానికి అకార్డింగ్ టు అడ్రస్, అకార్డింగ్ టు యూనివర్సిటీ యూ కెన్ టేక్ డీడీ. ఇక్కడ కంపెనీ అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ కంపారిజన్ టు, కంపారిజన్ విత్. అంటే ఇక్కడ పర్సన్స్ మనం యూజ్ చేసినట్లయితే విత్ వాడాలి, అలా కాకుండా ఆబ్జెక్ట్స్ కానీ థింగ్స్ కానీ యూజ్ చేసినట్లయితే మనం టు యూజ్ చేసి ఉంటుంది. అంటే ఒక దాంతో పోల్చి చూస్తే, ఒకరితో పోల్చితే. ఓకే, చూద్దాం. హీ ఈస్ మచ్ బెటర్ అట్ స్టడీస్ ఇన్ కంపారిజన్ విత్ ఈజ్ బ్రదర్. చూడండి, కంపారిజన్ విత్ అంటే ఇక్కడ పర్సన్ వచ్చాడు కాబట్టి మనం విత్ యూజ్ చేస్తాం. అంటే హీ ఈజ్ మచ్ బెటర్ అట్ స్టడీస్. స్టడీస్ అంటే ఎడ్యుకేషన్, అంటే చదువులో అతను చాలా బెటర్ వాళ్ళ బ్రదర్తో పోల్చితే, వాళ్ళ బ్రదర్తో కంపేర్ చేసినట్లయితే ఇతను బాగా చదువుతాడని చెప్పి మనం ఇక్కడ అంటున్నాం. చూడండి, ఏ మదర్ స్పెండ్స్ మచ్ టైమ్ విత్ హెర్ చిల్డ్రన్ ఇన్ కంపారిజన్ విత్ ద ఫాదర్. ద ఫాదర్, ఏ మదర్. చూడండి, ఇక్కడ ఏ మదర్ అంటే దాని అర్థం ఎవరైనా తల్లి, అంటే జనరల్గా మనం జనరలైజ్ చేసి చెప్పినప్పుడు ఒక తల్లి అని చెప్పి మనం అనేటప్పుడు ఇక్కడ ఏ మదర్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫాదర్ అంటే పర్టికులర్ ఒక ఫాదర్, ఒక తండ్రి అని మనం చెప్పకుండా జనరలైజ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే సాధారణంగా తల్లి తండ్రితో కంపేర్ చేస్తే, తండ్రితో పోల్చినట్లయితే ఎక్కువ సమయం, మచ్ టైం వారి పిల్లలతో గడుపుతుంది. స్పెండ్ అంటే గడుపుట, పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంది తండ్రితో పోల్చినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, వై ఆర్ ద థింగ్స్ చీపర్ ఇన్ కంపారిజన్ టు లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి, కంపారిజన్ టు
లాస్ట్ ఇయర్ అంటే ఇక్కడ ఇయర్ అనే ఒక ఆబ్జెక్ట్ కాబట్టి అది పర్సన్ కాదు కాబట్టి టు యూజ్ చేసాం. పోయిన సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం వస్తువులు థింగ్స్ ఎందుకు చీప్గా ఉన్నాయంటే తక్కువ ధరకు ఎందుకు దొరుకుతున్నాయి చూడండి. వై ఆర్ ద థింగ్స్, థింగ్స్ అంటే ఇక్కడ వస్తువులు ఆబ్జెక్ట్స్ ఏమైనా వస్తువులు కావచ్చు. చీపర్ అంటే ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ, చీపర్ ద చీపెస్ట్ కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే పోలుస్తున్నాం, లాస్ట్ ఇయర్తో పోలుస్తున్నాం. ఈ సంవత్సరం తక్కువ ధరలకి వస్తువులు ఎందుకు లభ్యమవుతున్నాయని చెప్పి ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఈజ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన మటుకు. అంటే మనల్ని ఎవరైనా ఏదైనా అడిగేటప్పుడు అలా చెప్తూ అలా మాట్లాడుతూ ఉంటాం. చూడండి, యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ ఈజ్ గుడ్ ఫెలో, నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత మటుకు అతను చాలా మంచివాడు. హీ ఈస్ ఎ గుడ్ వన్. నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ లెర్నింగ్ కంప్యూటర్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు ఆ ఇన్స్టిట్యూట్ చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్. చూడండి ఇక్కడ ది బెస్ట్ అంటే చాలా అత్యున్నతం, అంటే దాని మించిన ఇంకా ఉన్నతమైనది లేదని చెప్పేటప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీలో ది బెస్ట్ అని యూజ్ చేస్తాం. గుడ్, బెటర్, ది బెస్ట్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్, నాకు తెలిసినంత వరకు ఆమెకు బాగా ఇంగ్లీష్ వచ్చు. అలాగే ఇక్కడ గుడ్ యూజ్ చేసిన తర్వాత చాలామంది ఇన్ యూజ్ చేస్తుంటారు, అంటే గుడ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ బాగా వచ్చని. కానీ మనం యాక్చువల్గా ఎట్ యూజ్ చేయాలి. గుడ్ అట్ ఇంగ్లీష్, డల్ అట్ ఇంగ్లీష్, స్పీడ్ అట్ మ్యాథ్స్, క్విక్ అట్ అండర్స్టాండింగ్, డల్ అట్ ఫిజిక్స్, అలాగే బ్యాడ్ అట్ మ్యాథ్స్. అంటే ఏదైనా మంచి అయినా చెడైనా మనం చెప్పేటప్పుడు ఎట్ యూజ్ చేయాలి. ఓకే డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రేజ్ ఈజ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నా ఉద్దేశంలో, నా అభిప్రాయంలో. అంటే ఎవరైనా మన సలహా అడిగేటప్పుడు ఇలాంటివి మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ హీ హ్యాస్ టేకెన్ రైట్ డెసిషన్. రైట్ డెసిషన్ అంటే మంచి నిర్ణయం తీసుకున్నాడు. నా ఉద్దేశంలో, నా అభిప్రాయం మేరకు అతను మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ ద సీఎం పోస్ట్. రైట్ క్యాండిడేట్ అంటే అతను సీఎం పదవికి సరైన వాడు, రైట్ క్యాండిడేట్ నా ఉద్దేశం ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం. ఓకే అకార్డింగ్ టు మై ఒపీనియన్ కూడా మనం చెప్పొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అకార్డింగ్ టు మై ఒపీనియన్ దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ కూడా మనం చెప్పొచ్చు. అంటే నా ఉద్దేశం మేరకు, నా అభిప్రాయం మేరకు దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే నెక్స్ట్ వన్ ఈస్ యాజ్ సూన్ యాజ్, అంటే ఇమ్మీడియట్లీ, తక్షణమే. నో సూనర్ దాన్, వెను వెంటనే అంటాం. అయితే నో సూనర్ దాన్, యాజ్ సూన్ యాజ్ యూజ్ చేసేటప్పుడు కాస్త డిఫరెన్స్ ఉంటుంది. మనం వాటికి ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం, నో సూనర్ దాన్ గురించి ఎలా యూజ్ చేయాలో. అయితే ఇక్కడ చూడండి, యాజ్ సూన్ యాజ్ అంటే వెను వెంటనే, ఇమ్మీడియట్లీ. యాజ్ సూన్ యాజ్ యూ రీచ్ ద హోమ్ కాల్ మీ, నువ్వు ఇంటికి చేరిన వెంటనే, అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నువ్వు ఇంటిని చేరిన వెంటనే, ఇమ్మీడియట్లీ యూ రీచ్ ద హోమ్ యూ కాల్ మీ, నాకు ఫోన్ చేయి. యాజ్ సూన్ యాజ్ ద టీచర్ ఎంటర్స్ ద క్లాస్ రూమ్, అంటే క్లాస్ రూమ్లోకి ఆ టీచర్ ఎంటర్ అయిన వెంటనే స్టూడెంట్స్ బిగిన్ టు టాక్, అంటే వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఏమాత్రం టైం లేకుండా వెను వెంటనే, అంటే ఆమె ఎలా ఆ టీచర్ వచ్చిన వెంటనే వీళ్ళు మాట్లాడడం స్టార్ట్ మొదలుపెట్టారు. ఓకే యాజ్ సూన్ యాజ్ యూ కంప్లీట్ ద వర్క్ టెక్స్ట్ మీ, నీ పని అయిపోయిన వెంటనే, ఇమ్మీడియట్లీ యూ కంప్లీట్ ద వర్క్ టెక్స్ట్ మీ. టెక్స్ట్ అంటే ఇక్కడ మనం టెక్స్ట్ మెసేజ్ చేయడం, వెంటనే నాకు మెసేజ్ పెట్టు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు, అంటే ఆ విషయానికి వస్తే, ఆ విషయానికి సంబంధించిన వరకు అని చెప్పి మనం కన్వర్జేషన్లో చెప్తూ ఉంటాం. విత్ రెస్పెక్ట్ టు ఈజ్ కెపాసిటీ, అంటే అతని సామర్థ్య విషయానికి వస్తే, అంటే అతని సామర్థ్యం చెప్పాల్సి వస్తే ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద పోస్ట్, ఆ పోస్ట్కి అతను సూటబుల్ కాదు, అతను అర్హుడు కాదు, ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్. విత్ రెస్పెక్ట్ టు మనీ మ్యాటర్, డబ్బు సంబంధించిన వరకు, అంటే డబ్బుకి సంబంధించినంత వరకు, అంటే ఆ విషయం సంబంధించినంత వరకు ఈజ్ వెల్ సెటిల్డ్, అతను బాగా సెటిల్ అయ్యాడు. ఈజ్ సౌండ్ వన్, సౌండ్ అంటే చాలా డబ్బు ఉందని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ అతను బాగా డబ్బున్న వ్యక్తి. విత్ రెస్పెక్ట్ టు ఈజ్ కండక్ట్ ఈజ్ నాట్ గుడ్ వన్, కండక్ట్ అంటే ప్రవర్తన, నడవడిక, అంటే నలుగురితో ఎలా ఉంటాడో దాన్నే కండక్ట్ అంటారు. ఆ కండక్ట్ విషయానికి వస్తే, ఆ విషయం సంబంధించిన వరకు ఆ విషయానికి వస్తే ఈజ్ నాట్ గుడ్ వన్,
అతను మంచివాడు కాదు, అంటే హీఈస్ ఏ బ్యాడ్ ఫెలో అని చెప్పి అంటున్నాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. బేసిస్ అంటే ఆధారం, ఒక దాన్ని అంటే ఒక విషయాన్ని ఆధారంగా చేసుకొని, ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ యు నో యూ షుడ్ నాట్ టేక్ డెసిషన్స్. వాట్ యు నో, నీకు ఏదైతే తెలుసో దాన్ని ఆధారంగా చేసుకొని యూ షుడ్ నాట్ టేక్ డెసిషన్స్, నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ నో బదులుగా హీడ్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే నువ్వు ఏదైతే విన్నావో, అంటే నువ్వు విన్నదాన్ని ఆధారంగా చేసుకొని నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. అప్పుడు ఎలా చెప్పాలంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ వాట్ యు హ్యావ్ హెర్డ్, వాట్ యు హ్యావ్ హెర్డ్ యూ షుడ్ నాట్ టేక్ డెసిషన్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ ద కోర్ట్ కన్విక్టెడ్ హిమ్. కన్విక్ట్ అంటే శిక్ష విధించుట. అంటే చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఆ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకొని, ఆ సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని కోర్టు అతనికి శిక్ష విధించింది. ఓకే, నెక్స్ట్ వన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ని ఆధారంగా చేసుకొని ఐ కెన్ సే దట్, నేను చెప్పగలను ఈ కెన్ డూ దట్, అతను అది చేయగలడని. అంటే నా అనుభవం ప్రకారం నేను చెప్పగలను, అతనికి చేసే సామర్థ్యం అని చెప్పి నేను చెప్పగలను. దేని ప్రకారం చెప్పగలను? ఆన్ ద బేసిస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, నా అనుభవాన్ని ఆధారంగా చేసుకొని. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ విత్ ఏ వ్యూ టు. వ్యూ అంటే ఉద్దేశం, ఆ పర్పస్, ఆ కారణం. చూడండి, ఈ ఫ్రేజ్ తర్వాత ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్ రావాలి. అంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తుంటాం కదా, స్మోకింగ్, డూయింగ్, ఇలా ఇంగ్ ఫామ్ వస్తూ ఉంటుంది. చూడండి, విత్ ఏ వ్యూ టు ఓనింగ్ ఏ హౌస్ హీ ఈజ్ సేవింగ్ మనీ ఇన్ ద బ్యాంక్. అతను బ్యాంక్లో డబ్బుని పొదుపు చేస్తున్నాడు, సేవింగ్ చేస్తున్నాడు. ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్? విత్ ఏ వ్యూ టు ఓనింగ్ ఏ హౌస్, ఇల్లు కొనుక్కునే ఉద్దేశంతో, ఒక ఇంటికి అంటే ఒక ఇంటికి అధిపతి అంటే ఒక ఇంటిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో అతను డబ్బు సేవ్ చేస్తున్నాడు. విత్ ఏ వ్యూ టు అవాయిడింగ్ సమ్మర్ హీట్ దే బాట్ ఏసీ. ఏసీ అంటే ఎయిర్ కండిషనర్, అవాయిడింగ్ అంటే తప్పించుకోవడం. అంటే ఆ సమ్మర్ హీట్ నుండి తప్పించుకునేందుకు వాళ్ళు ఏసీ కొన్నారు. అలాగే విత్ ఎ వ్యూ టు లెర్నింగ్ ఇంగ్లీష్ దే ఆర్ వాచింగ్ సహస్ర 26 ఛానల్. అంటే ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశంతో, అంటే ఆ కారణంతో వాళ్ళు సహస్ర 26 అనే ఛానల్ని చూస్తున్నారు. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్. అంటే ఆ పరిస్థితిలో, అలా అయినప్పుడు, అలా అయితే, అంటే ఆ సిచ్యుయేషన్లో అని చెప్పేటప్పుడు వాడతాం. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ మీ. ఎమర్జెన్సీ అంటే అత్యవసరం, ఏదైనా అవసరం పడినప్పుడు నాకు కాల్ చేయని చెప్పి అంటున్నాం. నెక్స్ట్ వన్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యాక్సిడెంట్ కాల్ 108. అంటే యాక్సిడెంట్ అయిన పక్షంలో, యాక్సిడెంట్ అయినట్లయితే 108 కాల్ చేయండి అని చెప్పి మనం చూస్తూ ఉంటాం సైన్ బోర్డ్స్ మీద. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ నీడ్ అప్రోచ్ దెమ్. నీడ్ అంటే అవసరం, మీకు అవసరమైన పక్షంలో, మీకు అవసరం అయినట్లయితే, మీకు అవసరం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని సంప్రదించండి. దే విల్ హెల్ప్ యూ, వాళ్ళు నీకు సహాయం చేస్తారు. ఇలా ఈవెంట్ ఆఫ్ని యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ వన్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే బికాస్ ఆఫ్ లేదా ఓయింగ్ టు, అందువలన, ఆ కారణంతో. చూడండి, ఆన్ అకౌంట్ ఆఫ్ లేదా బికాస్ ఆఫ్ రెయిన్ మ్యాచ్ ఇస్ క్యాన్సిల్డ్. మ్యాచ్ క్యాన్సిల్ చేయబడ్డది ఎందువలన? బికాస్ ఆఫ్ రెయిన్, ఆన్ అకౌంట్ ఆఫ్ రెయిన్, లేదా ఓయింగ్ టు రెయిన్ ద మ్యాచ్ ఇస్ క్యాన్సిల్డ్. మూడు కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, మై టూర్ వాజ్ పోస్ట్ పోన్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ నాన్ రిజర్వేషన్. నాన్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ లేకపోవడం వలన, డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిజర్వేషన్ మై టూర్ వాజ్ పోస్ట్ పోన్డ్. అంటే రిజర్వేషన్ లేకపోవడంతో ఓయింగ్ టు నాన్ రిజర్వేషన్ లేదా బికాస్ ఆఫ్ నాన్ రిజర్వేషన్ మై టూర్ వాజ్ పోస్ట్ పోన్డ్. ద లాస్ట్ వన్ ఈస్ ఆన్ ద అదర్ హ్యాండ్, మరో పక్క. అంటే మనం ఒక రెండు యాక్షన్ జరిగేటప్పుడు, ఒక యాక్షన్ విరుద్ధంగా మరో యాక్షన్ జరిగినప్పుడు ఈ ఫ్రేజ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, హీ డిడ్ నాట్ హెల్ప్ మీ ఆన్ ద అదర్ హ్యాండ్ హీ స్ప్రెడ్ లైస్ అబౌట్ మీ. అతను నాకు సహాయం చేయలేదు, మరో పక్క నా గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. మనం తెలుగులో కూడా చెప్తూ ఉంటాం, అతను నాకు సహాయం చేయకపోగా మరో పక్క నా గురించి చెడుగా చెప్తున్నాడు. అంటే మరో పక్క అంటే ఇక్కడ చూడండి, రెండు యాక్షన్స్ ఉన్నాయి. సహాయం చేయకపోవడం, మరో పక్క లైస్ స్ప్రెడ్ చేయడం. అంటే ఆ రెండు కాంట్రరీ యాక్షన్స్ చెప్పేటప్పుడు వన్ హ్యాండ్ ద అదర్ హ్యాండ్ అని చెప్పి మనం ఆ వండర్ఫుల్ ఫ్రేజ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆన్ ద వన్ హ్యాండ్ ఈజ్ గివింగ్ మనీ, అతను ఒక పక్క నాకు డబ్బు ఇస్తున్నాడు,
మరో పక్క ఆన్ ద అదర్ హ్యాండ్ హీఈస్ హోపింగ్ ఫర్ హైయర్ ఇంట్రెస్ట్. ఎక్కువ ఇంట్రెస్ట్ అతను ఆశపడుతున్నాడు, అంటే డబ్బిస్తున్నాడు ఓకే, కానీ మరో పక్క అదే సమయంలో మరో పక్క నా గురించి నా దగ్గర నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవడం కూడా అతను ఆశపడుతున్నాడని చెప్పి ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇటువంటి అద్భుతమైన ఫ్రేజెస్ని ఎక్స్ప్రెషన్స్ని మరిన్ని తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే, అలాగే ఇంగ్లీష్ నేర్చుకుని ఫ్లూయెంట్గా మాట్లాడాలని మీకు ఉద్దేశం ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సహస్ర 26, ద మ్యాజిక్ ఆఫ్ 26 letters. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.